అందరికీ నమస్కారం. సర్కార్ గొప్పలు, రైతుకు తప్పని తిప్పలు. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం 4% మాత్రమే. 3,22,000 కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 12,401 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టినటువంటి తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి మొక్కుబడిగా 1,000 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంతే రాష్ట్రంలో రైతు భరోసా లబ్ధిదారులు 53,58,368 మంది రైతులుంటే ఒక్కొక్కరికి 20,000 చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో 10,717 కోట్ల రూపాయలు కావాలి. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 6,300 కోట్ల రూపాయలే. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మరోమారు నమ్మించి మోసం చేశారు. వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిరూపించారు. రైతులు వ్యవసాయం చేయకూడదు, రైతులందరూ కూడా వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా వేరేదో చేసుకోవాలని దీన్ని బట్టి ఆయన పరోక్షంగా చెప్పగానే చెప్పారు.